అసలు మీ అందరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మన వాక్యాన్ని పరిశీలించినప్పుడు, నిత్య జీవం కావాలని ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చి యేసయ్యని అంటాడనమాట, ప్రభువా, నిత్య జీవానికి వారసుడుగా ఉండాలంటే నేనేం చేయాలి? నువ్వు మంచి సద్బోధకుడు అని చెప్పి అంటాడు. నిత్య జీవం కావాలని వచ్చి అడిగినప్పుడు అక్కడ యేసు ప్రభువారు కొన్ని మాటలు చెప్పాడు. అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి అని కొన్ని మాటలు చెప్పినప్పుడు, చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నానన్నాడు. అయితే యేసు ప్రభువారు కూడా నీకు ఒక్కటే కొదువుగా ఉందన్నాడు. చూడండి, ఈ దినాల్లో మనం చూసినప్పుడు తల్లిదండ్రిని అలా చేయకూడదయ్యా, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పినప్పుడు ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట తీసుకోకుండా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పినా వినకుండా వివాహాలు చేసుకున్న వాళ్ళు, తల్లిదండ్రులు చెప్పినా వినకుండా స్నేహాలని, స్నేహితులు ఎక్కువని ఆ విధంగా ఉండి, ఎప్పుడైతే అలా ఉండి మాట వినక ఎంతో నష్టపోయిన యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. యవనస్తులైన ఆడపిల్లలు కూడా ఎంతోమంది కొంచెం ఎదిగాలక, కొంచెం వాళ్ళకి తెలివి వచ్చేయాలక తల్లిదండ్రులను ఒక పిచ్చివాళ్ళలాగా చూడటము, తక్కువగా తీసేసి మాట్లాడటము, నీకేం తెలుసు అని అంటము చేస్తారు. అలా చేసిన వాళ్ళకి ఏం ప్రతిఫలం చూడండి. ఎంతోమంది జీవితాల్లో నష్టపోతున్నారు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని పెళ్లి చేసుకోవటాలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంతకాలం పెంచుకున్న తల్లిదండ్రి చెప్పిన మాట వినకుండా ఆ విధంగా చేసినప్పుడు నష్టపోయిన వాళ్ళని చూస్తాం. కానీ ఇక్కడ యవనస్తుడు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రిని సన్మానించేవాడిగా ఉన్నాడు. నిత్య జీవం కావాలని వచ్చాడు. అయితే యేసు ప్రభువారు అంటాడు, నీకు ఒక్కటే కొదువు ఉంది. నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వచ్చి వెంబడించమన్నప్పుడు ఆ ఒక్క విషయంలో సరి చేసుకోలేకపోయాడు. చూడండి, కొంతమంది ప్రవర్తన ఎలాగుంటుందంటే, నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నా, ఏదో ఒక విధంగా దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాలని, ఆ వ్యక్తి హృదయాన్ని మార్చాలని దేవుడు మాట్లాడుతున్నా కూడా గ్రహింపు లేని వ్యక్తులుగా ఉంటారు. చూడండి, ఇటీవల నాకు ఒక ఏంటంటే, చాలామందిని దేవుని మందిరానికి రండి అని పిలిచినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, మేము దేవుని మందిరానికి వస్తే ఇలా ఉన్నాం కదా, ప్రార్థనకు వస్తే నష్టపోతామేమో 2 విధాలుగా ఉంటే అని చెప్పేసి చాలామంది రాకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. దేవుని సన్నిధికి వస్తే మేము నష్టపోతాం అన్నట్లుగా ఆగిపోయిన ఉంటారు. అలా అని ఆగిపోయిన వాళ్ళు మరి నష్టంలోకి పోతున్నారు. నేను ఈ విషయం నా మనసులో ఎందుకో దేవుడు, ఏంటి ప్రభు ఇలాగవుతుంది, దేవుని సన్నిధికి వచ్చి నష్టపోతామని చెప్పేసి రాకుండా ఉండోళ్ళు నష్టపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక కీడు, ఏదో ఒక నష్టం దేవుని మందిరానికి రాకపోయినా జరుగుతుంది కదా. మరి మనం పిలిచినా వాళ్ళు రావట్లేదు. అలాని రాకపోయినా, దేవుని మందిరానికి రాకపోయినా వాళ్ళు ఉన్న విధానంలో ఉన్నప్పుడు కూడా నష్టపోతున్నారు. ఏంటని ఈ మాట మనసులో నాకు వచ్చినప్పుడు నాకు ఒక తలంపు కలిగింది. ఇది నాకు దేవుడు ఇచ్చిన తలంపు, ఇది ఎవరు ఉద్దేశించింది కాదు. దేవుడు నా మనసులో కలగజేసింది ఏంటంటే, వాళ్ళకి ఆ నష్టము, ఆ కీడు, ఆ ఇబ్బంది కలిగిద్దని ముందుగా దేవుడు తన సేవకుల ద్వారానో విశ్వాసుల ద్వారానో వాళ్ళని ఆహ్వానిస్తాడు దేవుని సన్నిధికి. దేవుడు, మీరు పడుతున్న ప్రయాసాలు మానండి, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, శ్రమల్లోంచి విడిపిస్తాను,
మీ కీడు రాకుండా చేస్తానని చెప్పేసి దేవుడు ముందుగా వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి వస్తే నష్టపోతామని చెప్పేసి రారు. కానీ ఆ రానప్పుడు ఆ నష్టం అనేది జరిగిద్ది కాబట్టి జరగకుండా ఉండాలని దేవుడు పిలుస్తాడంట. పిలిచినప్పటికీ వాళ్ళు రానప్పుడు అది వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుందని నా హృదయంలో దేవుడు ఆ తలంపు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి నిత్య జీవమే కావాలన్నాడు యవనస్తుడు, సద్బోధకుడు అంటున్నాడు. కానీ కొంతమంది సేవకులను గౌరవిస్తారు, దశంభాగం ఇస్తారు, మంచిగా పరిచయం చేస్తారు, ప్రార్థనకు కూడా ముందుగానే ఉంటారు. కానీ దేవుడు ఏదైనా విడిచిపెట్టుకోమన్నప్పుడు ఆ విషయంలో ఏం చేస్తారంటే విడిచిపెట్టుకోరు. ఎందుకు? ఆ ఒక్కటి వాళ్ళ దృష్టిలో తప్పు కాకపోవచ్చు, ఆ ఒక్కదాన్ని ఎక్కువగా ప్రేమించవచ్చు. కాబట్టి దేవుడు అంటాడు అక్కడ, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు, కానీ ఈ ఒక్కటి సరి చేసుకో, నువ్వు దాన్ని విడిచిపెట్టు అంటాడు. ఒకవేళ పేకాటాడే వ్యక్తిగా ఉంటే దేవుడు అంటాడు అది విడిచిపెట్టు అంటాడు. అన్నీ చేస్తున్నాగా, ప్రార్థనకు వస్తున్నాగా, ఎప్పుడన్నా ఒకసారి సిగరెట్ తాగుతున్నాయా, అది విడిచిపెట్టు. ప్రార్థనకు వస్తున్నాగా ఎప్పుడన్నా ఒకసారి బూతులు వస్తున్నాయా, అది విడిచిపెట్టు. ప్రభువా నేను ప్రార్థనకు వస్తున్నాను, అన్నింటిలో ముందుగా మంచిగానే ఉంటున్నా, కానీ కోపం ఎక్కువ వస్తుంది నాకు. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, అది కీడుకే కదా అంటున్నాడు దేవుడు. కొంతమందిని అసలు కదిలిస్తే కోపం వస్తూనే ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు అది బాగదనమాట. ఆ కోపం అనేది మానమంటున్నాడు దేవుడు. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టు, అది కీడుకే కదా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు సమాధానానికి కర్త. దేవుని పాదాలు పట్టుకొని నువ్వు కోపం మానుకొని ప్రభువు దగ్గర ఏదైనా నీకు ఒక మార్గం అనేది ఉంటుంది, ఒక సొల్యూషన్, ఏదో ఒక నీకు మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వేది పట్టుకున్నావో, ఏ విషయంలో నీకు నెమ్మది లేకుండా ఉందో, ఏ విషయంలో సమాధానం లేకుండా, ఒకవేళ దేవుడు నిన్ను దాన్ని వద్దంటున్నాడు, ఆ విషయంలో సరి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. ప్రైజ్ లార్డ్. కాబట్టి నిత్యజీవం కావాలని వచ్చాడు దేవుడు. ఏమన్నాడు? యేసయ్య, నీ ధనాన్ని, నీకున్నదాన్ని, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టు, అప్పుడు వచ్చి నన్ను వెంబడించు, నీకు నిత్యజీవం ఇస్తానంటే పరలోకం కావాలనే కదండి, ఇవన్నీ రావు కదా అని. అదే కావాలని కోరుకున్నాడైతే దాన్ని విడిచిపెట్టేవాడు. ఈరోజు కూడా దేవుడు కావాలంటారు, కానీ ఏదో ఒకటి పట్టుకుంటుంది. ఆ ఒక్కటే ప్రార్థన జీవితానికి అడ్డుగా ఉంటుంది. ఆ ఒక్కటే పరిశుద్ధాత్మ పొందకుండా ఆటంకంగా ఉంటుంది. ఆ ఒక్కటేనండి. ఒక అక్క చెల్లెలకు సమాధానం లేదంట. ఇరువురికి సమాధానం లేదు. ఒకే మందిరానికి వెళ్తారు, కానీ పరిశుద్ధాత్మ కావాలని కోరిక. ఆ ఆత్మ పొందకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒకే మందిరానికి వెళ్తారు, కానీ సమాధానకరంగా ఉండరు, ఒకరికొకరు పడదనమాట. కాబట్టి ఇద్దరు కూడా ఆత్మ పొందుకుడు, ఇద్దరు నష్టపోతున్నారు ఆత్మీయ జీవితంలో. ఎందుకు? పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీకు రావట్ల. ఎప్పుడో ఒక మాట ద్వారా వాళ్ళు సరిచేయబడ్డారు. సరిచేయబడిన తర్వాత వాళ్ళు ఒకరినొకరు క్షమాపణ అడిగిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చారు. చూడండి, ఏ విషయం దేవుడు పలుమార్లు నీతో మాట్లాడుతున్నాడో ఆ యొక్క విషయంలో నువ్వు సరి చేసుకుంటే నీకు ఎన్నో లాభాలు ఉంటాయి, ఎన్నో దీవెనలు ఉంటాయి, ఎన్నో ఆశీర్వాదాలు. మనం అనుకుంటాము దీన్ని విడిచిపెట్టము అంటున్నాడు, ఇది విడిచిపెడితే నాకు ఒక జీవనోపాధి ఉండదు కదా అనుకుంటారు. పేతురును కూడా దేవుడు ఏమన్నాడు? పేతురు రాత్రి అంతా ప్రయాసపడుతూనే ఉన్నాడు. దేవుడికి తెలీదా పేతురు ప్రయాసపడుతున్నాడని? తెలుసు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పడలేదని తెలుసు. అయినప్పుడు కూడా ఆ ఉదయకాలం యేసు ప్రభు వారు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నీ దోణి లోతుకు నడిపించు అని ఆ దోణిలో కూర్చున్నప్పుడు, ఆ రాత్రంతా ప్రయాసపడిన ఆయనను నా మాట చొప్పును కదయ్యా, ఇంతకాలం నా మాట ప్రకారం జీవిస్తే నాకు ప్రయాస తప్ప ఫలితం లేదు, నీ మాట ప్రకారం నేను చేస్తానని చెప్పి, ఎప్పుడైతే పేతురు దేవుని మాట తీసుకున్నాడో, ఎప్పుడైతే ఆ మాట తీసుకొని పేతురు ఆ దోణిని లోతుకు నడిపించి దేవుడు చెప్పిన విధంగా వల వేసినప్పుడు
విస్తారమైన పెద్ద చేపలు పడినాడు, మామూలు చేపలు కాదండి. మరి అప్పుడు దాకా ఎక్కడ దాక్కున్నాయో చేపలని. పేతురు కంటికి కనపడలా, పేతురు వలకి చిక్కట్లా. దేవుడి ప్రయత్నం లేనిది నువ్వెన్ని ప్రయత్నాలన్నా చేయి, ఎంతనా ప్రయాసపడు, ఎన్ని విధాలు చేసినా దేవుడు ఆయన అనుకొని ఆయన చెప్పిన విధంలో నడవనంతకాలం నీకేమీ ఇది జరగదు. దేవుడి మాట ఒక్క మాట తీసుకుని చూడు, ఖచ్చితంగా. చూడండి, విస్తారమైన చేపలు పడినాయి. పక్కన వాళ్ళకి కూడా పిలిచి ఏమంటున్నాడు, పక్కన వాళ్ళు కూడా ఈ వల లాగమంటే పక్కన వాళ్ళు కూడా వచ్చి లాగినప్పుడు అక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించు, నేను మనుషులను పట్టేవాడిగా చేస్తానంటే ఆ యొక్క మాటకి తన వలను విడిచిపెట్టాడండి. ఈరోజు మనం విడిచిపెట్టాం. దేవుడి కంటే ఎక్కువ జ్ఞానం ఉందనుకుంటారు కొంతమంది. దేవుడి కంటే కూడా ఎక్కువ నాకు జ్ఞానం ఉంది, దేవుడు పిచ్చివాడిలాగా అది విడిచిపెట్టి అంటాడు అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాటలో నీ జీవితంలో ఎంతో మేలు, ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం, నీకు అసలు టర్నింగ్ పాయింట్ అదే. దేవుని మాట విన్న వెంబటే దేవుడు నీ జీవితంలో సక్సెస్ అనేది ఒక ఆశీర్వాదకరమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడండి. ఇది నమ్ము ఖచ్చితంగా. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ జీవితాన్ని సరి చేసుకో. దేవుడు ఏది వద్దంటున్నాడు పలుమార్లు, దాన్ని విడిచిపెట్టే. అది ఎంత విలువైందైనా ఏదైనా విడిచిపెట్టే. పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు, మాట్లాడిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, దేవుని నమ్ముకొని ఎవరు కూడా నష్టపోరండి. దేవుడు నీకు మేలు చేస్తాడు ఖచ్చితంగా. ఈరోజు ఈ వాక్యం నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్యజీవం కోసం వచ్చాడు యవనస్తుడే, గౌరవిస్తాడు అందరినీ. కానీ గౌరవించినప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా ఉన్నాడు. దుఃఖపడతా వ్యసన పడతా వెళ్ళిపోయాడండి. అతని జీవితంలో దేవుని విడిచిపెట్టిన తర్వాత, దేవుని మాట వినకపోయిన తర్వాత అతని మిగిలింది రెండేనండి, దుఃఖము వ్యసనం. దుఃఖము వ్యసనం దేవుడు చెప్పింది విన్నప్పుడు. కాబట్టి అదే మాట విన్నడితే నిత్య జీవానికి వారసుడు అయ్యాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నాడు. ఈ జీవితంలో ఏది దేవుడు విడిచిపెట్టుకోమన్నాడో ఆ యొక్క విషయం సరి చేసుకో. యవనస్తులైనా, వృద్ధులైనా, ఒకళ్ళ స్త్రీవైనా, పురుషుడువైనా, నీవెవరివైనప్పటికీ దేవుడు నీతో ఏ విషయం మాట్లాడుతున్నావు గ్రహింపు ఉండాలి. ముందు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు గ్రహించుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు పొందుకున్నాడు. చూడు, పేతురు ఆ మాట అన్నాడు, విడిచిపెట్టుకున్నాడు అవ్వాలని. దేవుని వెంబడిస్తే ప్రథమ అపోస్తలుడిగా గొప్ప సంఘానికి నాయకుడిగా ఉన్నాడు. అది దేవుడు అభిషేకంతో వాడుకున్నాడు పేతురుని. పేతురు ప్రసంగాలు విని చదువున్నా లేకపోయినా దేవుడు ఎంతోమందిని మార్చాడు. కాబట్టి ఎందుకంటే ఆయన అంత విద్య లేని పామరుడైనప్పుడు కూడా దేవుని వాక్యం ఆయనలోంచి మాట్లాడటం ప్రారంభించింది. ఈరోజు పిలిచిన దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. దేవుని కోసం ఒక్కడిని విడిచిపెట్టుకుంటే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. నా నామం నిమిత్తం అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన, తల్లిదండ్రులైన, భూములైన, ఇళ్ళనైనా విడిచిపెట్టేవాడు ఇహమంది హింసలతో పాటు నూరంతల ప్రతిఫలం పొందుకుంటారన్నాడు. ఖచ్చితంగా దేవుడు నేను వాడుకుంటాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఏదైతే ఎవరైతే నిన్ను అసహించుకుంటున్నారో వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వచ్చినట్టు దేవుడు చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.